మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 119 అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికైతే దేవుని వాక్యం చదవడం అలవాటుందో, ఎవరికైతే దేవుని వాక్యాన్ని ప్రేమించటం అలవాటుందో, ఎవరికైతే దేవుని వాక్యాన్ని ప్రకటించడం అలవాటుందో వారు సుఖంగా బ్రతుకుతారు, వారు ధైర్యంగా బ్రతుకుతారు, వారు సంతోషముగా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? ఆ వాక్యం వారికి సంతోషాన్ని, సుఖాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. వారి బాధలలో వారికి నెమ్మదినిస్తుంది, వారి పరిస్థితులలో నుండి వారికి ధైర్యాన్ని ఇస్తుంది, బ్రతికిస్తుంది. ఆమేన్. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం చదవడం ఆపకండి, వాక్యాన్ని ప్రేమించడం ఆపకండి, వాక్యాన్ని ప్రకటించడం ఎన్నటికీ ఆపకండి. ఆ వాక్యమే మనల్ని బ్రతికించి మన ప్రతి పరిస్థితులలో కూడా నెమ్మదిగా నడిపిస్తుంది. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని చదవడం, ఈ వాక్యాన్ని ప్రేమించడం, ఈ వాక్యాన్ని ప్రకటించడం మాకు దయచేయండి తండ్రి. ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికించుకునే విధముగా, ఆ వాక్యమే మమ్మల్ని నెమ్మదిలో నడిపించే విధముగా వాక్యములో మేము ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.